నక్సల్స్ ఏరివేతలో భాగంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో గాలింపు చర్యలు జోరుగా సాగుతున్నాయి. దీంతో దండకారణ్యంలో ఉన్న కర్రెగుట్టల్లో అలజడి వాతావరణం నెలకొంది. 3,000 మందికి పైగా భద్రతా బలగాలతో 3 రోజులుగా జల్లెడ పడుతున్నారు. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం. లింగయ్య, కూంబింగ్ ఆపరేషన్లో ఏ బలగాలు పాల్గొంటున్నాయి? ఇప్పటి వరకు 2 రాష్ట్రాల్లో ఎంతమంది నక్సల్స్ మరణించారు, ఎంతమంది లొంగిపోయారు? తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యంలోని కర్రెగుట్టల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక టెన్షన్ వాతావరణం ఇప్పుడు నెలకొందని చెప్పొచ్చు. దాదాపు 36 గంటలుగా సాగుతున్న కూంబింగ్ ఆపరేషన్ లో మావోయిస్టులను చుట్టుముడుతున్న భద్రతా బలగాలు వరుసగా వారి అంతకంతకు దగ్గరికి చేరుకుంటున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. దాదాపు 3 రోజుల క్రితం ఈ ఆపరేషన్ కర్రెగుట్టలు ప్రారంభించింది. దండకారణ్యంలో పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్న భద్రతా బలగాలు ఇప్పటికే ఆ కర్రెగుట్టల్ని పూర్తిగా చుట్టుముట్టారు. దాదాపు నిన్నటి వరకు 3,000 మంది భద్రతా బలగాలన్న సమాచారం ఉండే. అయితే ఇప్పుడు తాజాగా 5,000 మంది భద్రతా బలగాలకు మరో 2,000 మందిని భద్రతా బలగాలు అదనంగా తీసుకొచ్చి ఇప్పుడు భద్రతను బలగాలు మొత్తం పూర్తిగా ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా మనకు పక్కా సమాచారం అందుతుంది. అయితే ఈ కర్రెగుట్టలో అటవీ ప్రాంతం పూర్తిగా దండకారణ్యం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది అన్న ఒక టెన్షన్ వాతావరణం ఇప్పుడైతే ఆ కర్రెగుట్టలో ఆపరేషన్ కర్రెగుట్టల్లో నెలకొందని చెప్పవచ్చు. భద్రతా బలగాల కూంబింగ్ దూకుడును మరింత పెంచాయి. మొత్తం ఇప్పటికీ అటవీ ప్రాంతాలను పూర్తిగా జల్లెడ పడుతున్నాయి. మొత్తం మావోయిస్టులు తెలంగాణ అదేవిధంగా ఛత్తీస్గఢ్ కు చెందిన మావోయిస్టులు భారీగా దాదాపు 300 నుంచి 400 మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఈ కూంబింగ్లు తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కర్రెగుట్టల ప్రాంతాలను ఇప్పటికే డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా పక్కా సమాచారం సేకరించిన భద్రతా బలగాలు మావోయిస్టులను చేరుకునేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. రాత్రి పగళ్లు తేడా లేకుండా పూర్తిగా ఈ ఆపరేషన్ ను కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మనకు అందుతున్న పక్కా సమాచారం తాజా సమాచారం ప్రకారం అయితే మావోయిస్టులకు సంబంధించిన ముఖ్య నేతలు అగ్రనేతలు కూడా ఈ కర్రెగుట్టల ప్రాంతాల్లోనే ఇప్పుడు ప్రస్తుతం సంచరిస్తున్నట్టుగా మనకు ఆ సమాచారం అందుతుంది. హిడ్మా అదేవిధంగా హిడ్మాతో సహా ముఖ్య నాయకులు కూడా కొంతమంది అగ్రశ్రేణి నాయకులు కూడా బృందాలుగా ఏర్పడి ఈ కర్రెగుట్టల ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ సమాచారం ఇప్పటికే బస్తర్ పోలీసులు కేంద్ర బలగాలకు కూడా చేరవేశారు. మొత్తం అందుకోసమే మరో 2,000 మంది బలగాలను భద్రతా బలగాలను అదనంగా రంగంలోకి దించి ఇప్పుడు కర్రెగుట్టల అటవీ ప్రాంతాలను కిలోమీటర్ల కొద్దీ మొత్తం మోహరించిన భద్రతా బలగాలు మావోయిస్టుల ఎరివేత లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. మరోవైపు ప్రధానంగా ఇక్కడ ఈ అటవీ ప్రాంతం ఎక్కడైతే దండకారణ్యం ఉందో భీమవరం పాడు, పూజారి కాంకేర్, రాంపురం, గల్లం నబి, ఊసూరుతో పాటు పామేడు ఇటువంటి నుంచి పూర్తిగా ఇప్పటికే కాల్పుల మోతలు వినిపిస్తున్నాయన్నట్టు కూడా స్థానికుల నుంచి సమాచారం అందుతుండటంతో ప్రస్తుతం అలజడి వాతావరణం అయితే దండకారణ్యంలో నెలకొంది. ఎప్పుడు ఏ సమాచారం బయటకు వస్తున్నది అనేది మాత్రం సర్వత్రా ఒక చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మావోయిస్టులు కూడా ఏమాత్రం తగ్గడం లేదని చెప్పవచ్చు. దాదాపు 300 నుంచి 400 మంది ఆ మావోయిస్టులు అక్కడ ఉన్నారన్న సమాచారం ఉండడంతో ఆ భద్రతా బలగాలపైకి కూడా గట్టిగానే సవాల్ విసురుతున్నారు. ప్రధానంగా అటవీ ప్రాంతాల్లో ఇబ్బడి ముబ్బడిగా మందు పాత్రలు ఏర్పాటు చేశామని ప్రజలెవరు దండకారణ్యంలో ఉన్న ఆదివాసీలు కానీ ఇతర గిరిజన ప్రాంతాల ప్రజలెవరు కూడా అక్కడికి రావద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తుండటంతో ఇది పోలీసులకు భద్రతా బలగాలకు కూడా పూర్తిగా ఒక ప్రచన్న యుద్ధం సాగుతున్న నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి వాతావరణం, ఎటువంటి అలజడి వాతావరణం జరుగుతుందో చెప్పవచ్చు. ఇప్పటివరకు అయితే బస్తర్ పోలీసులు కాసేపటితో ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. పూర్తిగా మావోయిస్టుని చుట్టుముట్టామని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని చెప్పి ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టులు ఎక్కువ మంది చనిపోవడమా లేకపోతే లొంగిపోవడమా రెండిట్లో ఏదో ఒక మార్గమే ఉందని చెప్పి ప్రస్తుతం ప్రకటించడంతో అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు అయితే పోలీసులు అధికారికంగా భద్రతా బలగాలు మాత్రం ఎన్కౌంటర్ జరిగినట్టుగా మాత్రం ఎక్కడా ధృవీకరించలేదు. ధన్యవాదాలు లింగయ్య.